మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది మీరు ఇక్కడికి రావడానికి? నేను తిన్నన్ని దెబ్బలు వేరే వాళ్ళు ఎవరు తినిండారు. ఈ జాకెట్ ఇప్పేస్తే నా శరీరం మీద చాలా వాతలు ఉంటాయి అన్నమాట. అయ్యయ్యో. ఈ వాతలు వేరే వాళ్ళకి తగలకూడదు, వేరే వాళ్ళు ఈ వాతల నుంచి నేర్చుకోవాలనేది నా తప్ప. Is it a healthy model to be in, first of all, as for an entrepreneur? Passion is a very overrated. It's not how many times you fall down. How many times you get up. భారతదేశంలో విపరీతమైన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్‌టాప్డ్ పొటెన్షియల్ ఉందని మీరు గ్రహించి Next 20 years to 25 years, it is like a golden period for you. మా ఆర్గనైజేషన్ టై ద్వారా we have created a vision document. We want to create 1 million entrepreneurs in next 10 years. సో అమెరికా లాంటి ఇంత పెద్ద దేశం కూడా అది కొద్దిగా తప్పు స్టేట్మెంట్ అవుతుంది. టై అండ్ సార్ మీరు ఫాస్టరింగ్, మెంటరింగ్, Virtuous cycle of wealth creation by fostering entrepreneurship. గూగుల్ కంపెనీ స్థాపించబడడానికి మా టై చార్టర్ మెంబర్ ఇస్ ద ముఖ్య కారణం. సంకల్పాల ఆలోచనలు ఎంత బలంగా ఉన్నా అక్కడ పొటెన్షియల్ ఉన్నా ఒక ఎకోసిస్టమ్ కావాలి మనకి. సో డూ వీ హ్యావ్ దట్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా? వేర్ డూ సీ ల్యాప్సెస్? టై వైజాగ్ ఇస్ దేర్, టై నిజామాబాద్ ఇస్ దేర్ అండ్ టై హైదరాబాద్ ఇస్ దేర్. పీపుల్ హ్యావ్ టు రీచ్ యూ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ. నేను ఎన్నిసార్లు పడినా నేను లేవగలను అనే ఒక ధైర్యము, నేను లేవగలగాలి అనే కసి, అవి రెండు ఉండాలి. సక్సెస్ఫుల్గా ఆంటర్‌ప్రెన్యూర్స్గా వెళ్ళిన వాళ్ళ స్టోరీస్ కావాలి మనకి. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అన్న రెడ్ బస్. సార్ ఇంత ప్రపంచం చూసారు మీరు, ఇంత చూస్తారు, ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంత పిచ్చి ఎందుకు ఉంది మనకి? సో వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్, దే టీచ్ యూ ఎట్ టై. I don't know about that, but ఏ విధంగా మీ టై ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? జీవితంలో ఒకసారైనా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినకపోతే మజా ఏముంటుంది? అవును. మనం పుట్టిన తర్వాత మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ కావాలి. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్ ఆన్ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్లీ. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. మామూలుగా మన సంస్కృతిలో భారతదేశంలో మంచి డాక్టర్లను తయారు చేద్దాం, మంచి ఇంజనీర్లు, మంచి టీచర్లు అక్కడితో పరిమితం అయిపోయాం. కానీ మనకుండే పొటెన్షియల్ని మనం గుర్తించలేదన్నది ఇప్పుడిప్పుడు మనం గ్రహిస్తున్నాం. ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేద్దాం, తద్వారా బోల్డ్ మందికి మనం ఉద్యోగాలు పుట్టించవచ్చు, సంపదని క్రియేట్ చేసే అనే విషయాన్ని గ్రహించిన వాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళే మన సమాజంలో లీడర్స్గా అవతారం ఎత్తుతారు. అటువంటి ఒక లీడర్ మనందరికీ సుపరిచితులు, ద గ్లోబల్ చైర్ ఆఫ్ టై, ద ఇండస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అనే ఒక సంస్థకి, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి అధినేతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఇప్పుడు మోల్డ్ చేస్తున్నారు. మురళీ బుక్కపట్నం గారు. సో వారితో మాట్లాడబోతున్నాం. ఏమిటి అసలు బిజినెస్ పొటెన్షియల్ ఏంటి మన దేశంలో? సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వప్న గారు, థ్యాంక్ యూ అండి. ఇట్స్ an honor to be interviewed by you and to be part of Suman TV. I've followed you quite a great deal. థ్యాంక్ యూ సార్. I'm very happy to be in the studios today. ఐఎమ్ హంబుల్డ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీ గురించి చాలా విన్నాము, నేను మీ గురించి చదివాను. మీరు వస్తున్నారు స్టూడియో కనంగానే చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. సో ఎగ్జాక్ట్లీ సార్, మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది మీరు ఇక్కడికి రావడానికి? స్వప్న గారు, నేను చిన్న ఊర్లో హిందూపూర్, అనంతపూర్ జిల్లాలో పుట్టాను. అక్కడ చిన్మయ విద్యాలయ స్కూల్ చదివాను. తర్వాత లోయలా కాలేజ్ విజయవాడలో ఇంటర్మీడియట్. దెన్ ఐ డిడ్ డిగ్రీ ఇన్ అనంతపూర్. దెన్ ఆ తర్వాత యుఎస్ ఐ వెంట్ ఫర్ మాస్టర్స్. 2002 is I got married. 1993 I went there for do my masters in the computer science lo. Then అక్కడ US Coast Guard లో I worked for 5 years. కోస్ట్ గార్డ్ లో? Yeah. So then I worked for a company called Siebel. Siebel gave me whatever money I had. That's only thanks to Siebel. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు అంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ఎ డిఫరెంట్ వే. సిలికాన్ వ్యాలీలో ఒక అంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది, స్టార్టప్స్ యొక్క ప్రభావం మనుషుల యొక్క మైండ్ సెట్ మీద అనేది నేను ఆ సీబుల్ సంస్థలో జాయిన్ అయినంత వరకు నాకు తెలియదండి. అంటే యుఎస్ కోస్ట్ గార్డ్కి పనిచేస్తున్నప్పుడంతా మనము ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేసిన దీంట్లో ఆ దృక్పథంలో ఏదో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి మనం హ్యాపీగా ఉంటాము, కుటుంబంగా ఉంటాం అనేసి. వెన్ ఐ స్విచ్ గేర్స్ అండ్ ఐ వెంట్ టు కాలిఫోర్నియా టు వర్క్ ఫార్ ఏ కాలిఫోర్నియా కంపెనీ. ఐ వాజ్ ఇన్ వర్జీనియా బట్ వర్క్ ఫర్ ఏ కాలిఫోర్నియా కంపెనీ. మన దృక్పథం చేంజ్ అయిపోద్ది అనమాట. అక్కడ చూస్తున్న వాతావరణము ఏంటి అనేది, అంటే వాట్ ఈజ్ పాసిబుల్ బై బికమింగ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్, రైట్? దట్ ఆ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ టేస్టెడ్ వాట్ ఈస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఆ విధంగా
నా ప్రయాణం సాగిందనమాట. రైట్. యూ బీన్ అ సీరియల్ ఆంట్రప్రెన్యూర్ కదా సార్? ఐ బీన్ సీరియల్ ఆంట్రప్రెన్యూర్. అంటే ప్రధానంగా నాకు ఇది ఇంట్రెస్ట్, ఇది కాదు, ఇది నచ్చింది, నచ్చలేదు అలా ఉంటుందా మీ మైండ్ సెట్ వ్యక్తిగతంగా? ఆర్ యూ ఫాలో అ మోడల్, ఇదైతే వర్కౌట్ అవుతుంది కాదు అలా అని? అంటే అది నవ్వు నేను చాలా మందికి ఇదే చెప్తుంటా, నేను తిన్నన్ని దెబ్బలు వేరే వాళ్ళు ఎవరు తినిండారు. అంటే ఈ జాకెట్ ఇప్పేస్తే నా శరీరం మీద చాలా వాతలు ఉంటాయి అన్నమాట. అయ్యయ్యో, ఆర్థిక వాతలా? ఆర్థిక వాతలు, జీవిత వాతలు. ఈ వాతలు వేరే వాళ్ళకి తగలకూడదు, వేరే వాళ్ళు ఈ వాతల నుంచి నేర్చుకోవాలనేది నా తపన. అది కూడా మన తెలుగు వాళ్ళల్లో ఒక న్యాచురల్ డిఎన్ఏ ఉందండి. మనం ఆర్థికంగా స్థిరపడాలి, ఆర్థికంగా వృద్ధి చెందాలి, 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి అనేది వీ హ్యావ్ దట్ న్యాచురల్ డిఎన్ఏ. కరెక్ట్. కాకపోతే ఆ న్యాచురల్ డిఎన్ఏని ఒక కరెక్ట్ పందాలో ఎలా పెట్టాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది ఒక్క దగ్గర అక్కడ మనం కొద్దిగా మిస్టెప్స్ చేస్తూ ఉంటాం. అక్కడ మనకు కరెక్ట్గా ఆ దశ నిర్దేశించే వ్యక్తులు మన జీవితంలో తారాసపడితే మనం ముందుకెళ్ళగలం. కరెక్ట్ సార్. దట్స్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు నాకు అది ఒక 6th సెన్స్గా అయిపోయింది. ఎవరన్నా వచ్చి ఈ ఐడియా బాగుందా, లేకపోతే నేను ఏదైనా ఒక ప్రాబ్లం చూసినప్పుడు ఈ ప్రాబ్లంకు వాల్యూ ఎవరన్నా కడతారా అనేది ఒక నాకు తెలిసిపోద్ది. దట్ ఈస్ వాట్ ఐ బీన్ డూయింగ్. మనందరం వీఆర్ గ్రూమ్డ్ సో మచ్ టు ఫాలో అవర్ ప్యాషన్. కరెక్ట్. అంటే నాకు అక్కడ మార్కెట్ ఉన్నా లేకపోయినా, డిమాండ్ ఉన్నా లేకపోయినా, నాకు నచ్చింది నేను పెట్టేస్తా, నాకు నచ్చిన సినిమా నేను తీసేస్తానని మన ఆర్జీవి గారు కూడా అంటుంటారు. కరెక్ట్. వాళ్ళు నచ్చినా చెప్పైనా అని. సో ఇస్ ఇట్ అ హెల్దీ మోడల్ టు బీ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఫర్ అన్ ఆంట్రప్రెన్యూర్? అంటే నేను చెప్పే ఈ మాట కొంచెం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్యాషన్ ఇస్ ఎ వెరీ ఓవర్ రేటెడ్ థింగ్ అండి. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఒకదాని మీద ప్యాషన్ ఉంటుంది, మరి కొద్దిగా మనము కాలేజీకి వెళ్ళేటప్పుడు మన ప్యాషన్ చేంజ్ అయ్యి వేరే దాని మీద ఉంటుంది. అదే మనము కొద్దిగా పెళ్ళయ్యి 2-3 పిల్లలు పుట్టిన తర్వాత మన ప్యాషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో ప్యాషన్ ఈజ్ నాట్ వెరీ లైక్ కన్సిస్టెంట్, ఇట్ కీప్స్ చేంజింగ్. బట్ ఇఫ్ యూ కెన్ ఫోకస్ వాట్ ఈస్ దట్ వీఆర్ గుడ్ అట్. నేను ఇప్పుడు మీరున్నారు, మీరు యాంకరింగ్లో మీరు చేసినట్టు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, నేను చేయలేను, నేను చేయాలనుకున్నా నేను చేయలేను. మీరు దాన్ని మీరు బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఎంటైర్ వాల్యూ చైన్లో మీరు ఒక బిజినెస్ క్రియేట్ చేస్తే మీరు ఆ బిజినెస్కు మిమ్మల్ని మించిన బిజినెస్ మ్యాన్ ఉండరు ఆ పర్టికులర్ సెగ్మెంట్లో. అది మనము ఏ వ్యక్తి అయినా కానీ, ఏ ఆంట్రప్రెన్యూర్ అయినా కానీ అది తెలుసుకొని నేను ఈ విషయంలో నేను కష్టపడగలను అని దట్ మెచ్యూరిటీ ఇఫ్ సమ్వన్ కెన్ అచీవ్, దెన్ ఆటోమేటిక్గా they'll become a successful entrepreneur. So I want to differentiate a passion కిను మనం చేసే పనికి. చాలా కరెక్ట్ చెప్పారు సార్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్. అది తెలివైన వాళ్ళు తెలుసుకుంటారు దీనికి ఎంత పలుకుబడి ఉందా, ఇది నిలుస్తుందా లేదా అని కూడా ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. అంటే ఆ తెలివి దెబ్బల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అది తెలిసినప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగితే దెన్ దెబ్బలు తగిలితే అది ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. కరెక్ట్. కానీ దెబ్బలు తగిలిన తర్వాత దానితో నేను గట్టిగా అవుతున్నాను అనే ఒక నమ్మకం ఏర్పడితే దెన్ యు గోయింగ్ ఫార్వర్డ్. రెడ్ దట్ సార్, ఇట్స్ నాట్ హౌ మెనీ టైమ్స్ యు ఫాల్ డౌన్, హౌ మెనీ టైమ్స్ యు గెట్ అప్. అబ్సల్యూట్లీ. yes. And you should never give up the will to get up. ఇప్పుడు యాక్చువల్గా అంటే మన జీవితంలో కూడా మీరు చాలామంది మన పరిసర ప్రాంతాల్లో చూస్తుంటాం, హాస్పిటల్లో ఒకరు అడ్మిట్ అయి ఉంటారు. కొందరు పేషెంట్లు టక్కని ఇదవుతారు, బాగుపడతారు, కొందరు బాగుపడలేదు, సేమ్ జబ్బు. ఎందుకు? వేరే అతను విల్ పవర్, నేను ఏదన్నా కానీ నేను దీని నుంచి బయటపడాలి, దీంట్లోనే హీ హ్యాస్ దట్ విల్ పవర్. ఆంట్రప్రెన్యూర్ కూడా అదే కావాల్సింది, దట్ విల్ పవర్. నో మ్యాటర్ వాట్, లోకం ఏమన్నా అనుకొని నన్ను, నేను ఎంత ఇదైనా కానీ నేను దీంట్లో బాగుపడాలి. ఎలా బాగుపడాలి? దట్స్ వే టు గో ఫార్వర్డ్. సార్, సీరియల్ ఆంట్రప్రెన్యూర్గా మీరు తిన్న దెబ్బలు, ఆ తేరుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? దెబ్బ తగిలింది అని గ్రహించుకోవడం, అండ్ వెన్ యూఆర్ రికవరింగ్ ఫ్రమ్ దట్ అండ్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ ఓకే నెక్స్ట్ వన్ విల్ బీ గుడ్ అని, వాట్ ఈస్ దట్ థాట్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఆ టైంలో? సో ఐ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రికెట్ అండి. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది క్రికెట్ ఫాలోవర్స్ ఉంటారు. బ్యాట్స్మెన్ హిట్స్ 6 కొట్టడానికి పోతాడు, పోయినప్పుడు ఏ ఫీల్డర్ గోస్ అరౌండ్ అండ్ ట్రైస్ టు క్యాచ్ దట్ బాల్. వాడు పడిపోతాడు, ఆ బాల్ పట్టుకోలేదు. ఆ పడిపోయినప్పుడు వాని మొహంలో చాలా స్పష్టమైన బాధ ఉంటుంది, చాలా నిరాశ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఓవర్లో కానీ అదే బ్యాట్స్మెన్ మళ్ళీ అదే క్యాచ్ పట్టుకున్నాను అనుకోండి, వానిలో అది 1000 క్యాండిల్ బల్బ్ వెలుగు అలా ఇది ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫీలింగ్ నా విషయంలో కానీ, నేను వేరే ఏ ఆంట్రప్రెన్యూర్ అయినా. సో వెన్ ఐ ఫెల్ డౌన్, వెన్ ఐ హ్యాడ్ దట్
నాకు ఆ దెబ్బలు తగిలినప్పుడు కోర్స్ మానవ సహజం, మనము నిరాశ నిస్పృహలకు దారితీస్తుంది. కానీ దాని నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మనం ఆ క్యాచ్ పట్టుకున్నప్పుడు ఆ కిక్కు ఉంటుంది చూడండి, ఆ కిక్కు వేరే. దీనికిన్న డబుల్ కిక్ అనమాట. అరే నేను కింద పడిపోయినా కూడా నేను లేచి నవ్ ఐ కాట్ దట్ బాల్. రైట్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండి. మీకు ఆ కిక్ వేరే ఎక్కడ మీకు ఆ కిక్ ఉండదు. మీకు ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, మీకు ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ రివ్యూలు వచ్చి మీకు 20% 30% జీతం ఇంక్రీజ్ చేసినా కూడా మీకు ఆ కిక్ ఉండదు. యూ విల్ గో టు ఎ రెస్టారెంట్, యూ విల్ ఎంజాయ్ విత్ యువర్ వైఫ్. కానీ ఈ కిక్కు ఇట్స్ ఏ లాంగ్ లాస్టింగ్ అనమాట. సో బేసికలీ 2 విషయాలు నేను అర్థం చేసుకున్నాను. ప్యాషన్ ఈజ్ ఓవర్ రేటెడ్. రెండోది మనకుండే స్కిల్ మీద బేస్ చేసి మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండాలి తప్ప ఏదో ఎవరో బట్టలు అమ్ముతున్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఏదో స్టార్ట్ చేశారు, వాళ్ళని చూసి మనం కూడా చేద్దాం అనేది అన్ని వేళలా వర్కౌట్ అవ్వకపోవచ్చు. కాదు, మోస్ట్ ఆఫ్ ది టైం కాదు, వర్కౌట్ కాదు. రైట్. అంటే మన ఇండియాలో అదొక్కటి ఉందండి. ఎవరో ఒకరు బంగారు కొట్టు కొట్టారనుకోండి, అదే విధిలో ఒక 30 బంగారు కొట్లు వచ్చేస్తాయి. అంతే. వాడు పోతాడు, వీడు పోతాడు. అంతే. అంటే వ్యాపారం వాడిని చూసి ఇంకొకరు ఇది పెట్టాలనే దీంతో పోయినప్పుడు యూ డు నాట్ హ్యావ్ ది అక్యుమెన్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఆల్సో మార్కెట్ సెగ్మెంట్. కరెక్ట్. ఆ గ్రామంలో ఉన్న 1,00,000 మందో లేకపోతే 50,000 మందో ఎన్ని బంగారు కొట్లకి వెళ్తారు వాళ్ళు? అండ్ మళ్ళీ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇక్కడికి వెళ్తే అక్కడ నామోషి. సో వాడు వేరే ఊరికి వెళ్ళి తీసుకుంటాడు. సో ఎంటైర్ దట్ బిజినెస్ గెట్స్ డిస్రప్టెడ్. సో అలా కాకుండా మనకి ఏంటి, నేను దేంట్లో నేను బాగా చేయగలను అనే మనం అవగాహన తెచ్చుకుంటే ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో విపరీతమైన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్‌టాప్డ్ పొటెన్షియల్ ఉందని మీరు గ్రహించి అనేక సందర్భాల్లో చెప్పారు, ఇంతమందిని నేను ఆంటర్‌ప్రెన్యూర్స్ చేయబోతున్నానని చెప్పి. దేన్ని బేస్ చేసుకుని సార్, అండ్ వాట్ ఈస్ దట్ మ్యాజిక్ నంబర్ యు ఆర్ లుకింగ్ ఎట్? ఇండియా ఇట్ ఈస్ అట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ ది హిస్టరీ అండి. అంటే ఇంతవరకు వేరే పాశ్చాత్య దేశాల్లో ఏదైతే అభివృద్ధి చెందిందో, ఈ రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం విల్ బీ ఇన్ దట్ ఏరియా. అంటే అంత గ్రోత్ పొటెన్షియల్ ఉందన్నమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ బికాస్ వీఆర్ జీడిపి నెంబర్ 4. జీడిపి మీన్స్ నథింగ్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి అంటే మధ్యతరగతి కుటుంబాలు బాగా కష్టపడాలి, వృద్ధి చెందాలి. ఈరోజు మన భారతదేశంలో ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ మధ్యతరగతి కుటుంబాన్ని చూసుకున్నా కూడా వాళ్ళలో ఆకలి ఉంది. ఐ వాంట్ టు బికమ్ బెటర్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్, ఐ వాంట్ టు బికమ్ మోర్ ప్రొడక్టివ్ అనే ఒక ఆకలి ఏదైతే ఉందో, ఆ ఆకలి అది ఆ నివురు గారి నిప్పు లాంటిది అనమాట. దట్ విల్ ఎన్గల్ఫ్ ది ఎంటైర్ వరల్డ్ విత్ ఇట్స్ సుప్రిమసీ. కాబట్టి ఇండియా విల్ బి ది సుప్రీం పవర్ ఇన్ ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గోయింగ్ ఫార్వర్డ్. అదేవిధంగా ఈరోజు మీరు ఇఫ్ యూ లుక్ అట్ ది వరల్డ్ సైడ్ ఆఫ్ ది పొలిటికల్ సైడ్, చైనా ఈజ్ వన్ సైడ్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ది అదర్ సైడ్. ఇవి ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, దర్ ఆల్ లుకింగ్ టు ఇండియా టు బికమ్ దట్ ఎపిసెంటర్ వేర్ దే కెన్ డూ అదర్ దాన్ చైనా, వేర్ ఇస్ ది అదర్ ప్లేస్ విచ్ కెన్ హ్యాపెన్ దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది. ఆ డెవలప్మెంట్ ఇండియాలో జరగబోతుంది. ఇవన్నీ జరగాలి అంటే ఏంటంటే, మన దగ్గర ఉన్న మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఈ సైంటిస్ట్ కానీ, డీప్ టెక్నాలజీస్లో కానీ, ఏఐలో కానీ, అంటే యూ లుక్ అట్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, కరెంట్ స్టూడెంట్స్ రైట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ 20 years to 25 years ఇట్ ఈస్ లైక్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియా. సో మా ఆర్గనైజేషన్ టై ద్వారా we have created a vision document. We want to create 1 million entrepreneurs in next 10 years. We want to create 10 million jobs and we want to create $100 billion of GDP. Wow. So 1, 10, 100 అనే మిషన్తో we want to see if we can do it in next 5 years, but we have created a plan for 10 years. So this is what we want to. And you'll be very surprised, our focus is only tier 3 and tier 4 అండి. మీరు శ్రీకాకుళం నుంచి కానీ, విజయనగరం నుంచి కానీ, అనంతపురం జిల్లాలో నుంచి కానీ, సిలిగురి నుంచి కానీ, షిమోగా నుంచి కానీ, మధురై, ఇటువంటి నగరాల నుంచి ఇండియాలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విల్ బీ దేర్. ఎందుకంటే ఈ లార్జ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా సాచురేషన్ లెవెల్ వచ్చాయి. అంతే. ఈ tier 3 and tier 4 సిటీస్లో ఉన్న విద్యార్థులు ఏవైతే ఉన్నారో, లేకపోతే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ very very hungry to prove themselves to the world.
what they are made of. And that is what you're going to see. అండ్ దీనిలో స్పెసిఫిక్గా ఏమైనా సెక్టర్స్ చూస్తున్నారా మీరు? అంటే లేదు, ఆంటర్ప్రినర్షిప్ అట్ ఎనీ లెవెల్ ఇస్ ఆంటర్ప్రినర్షిప్ అంటారా? Any level in any sector is an entrepreneurship. ఎందుకు మనం ఈరోజు ఈ స్టూడియోలో కూర్చున్నాం, సుమన్ గారు ఈజ్ an entrepreneur in the media segment. ఆఫ్ కోర్స్ అది And he has done a phenomenal job, right? Who had thought that a social media, without any TV's, perspective, he can democratize the information to the millions of viewers. అబ్సల్యూట్లీ. So that democratization is going to happen. ఈరోజు ఒక కాకినాడలో ఒక అమ్మాయి షీఈస్ క్రియేటింగ్ ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ నౌ దర్ గెటింగ్ ఎక్స్పోర్ట్. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్? అది కూడా ఏంటి, ఆయుర్వేదిక్, మన కుంకడకాయ, షీకాకాయ, ఆ వీటితో వితౌట్ ఎనీ కెమికల్స్, రైట్? వన్ యంగ్ గర్ల్ ఫ్రమ్ కాకినాడ, రైట్, నౌ గోయింగ్ టు ది వరల్డ్, లైక్ టు ది గ్లోబల్ స్పేస్, రైట్? అటువంటివి యూ విల్ సీ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ ఆంటర్ప్రెనర్స్. దట్ ఈస్ వాట్ వీ నీడ్. అండ్ అంత నీడ్ ఉంది, అంత గ్యాప్ ఉందంటారు మార్కెట్లో. మనమే బిలియన్ ప్లస్ పీపుల్ ఉన్నాం కదమ్మా. అదే అదే. సో ఈవెన్ ఇఫ్ స్మాల్ కన్జంప్షన్ హ్యాపెన్స్, ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్స్. అండ్ కంట్రీస్ లైక్ జపాన్, కంట్రీస్ లైక్ కొరియా, రైట్, కంట్రీస్ లైక్ జర్మనీ, countries like Netherlands, they all are looking forward to consume the Indian products. మన దగ్గర ఆర్టిజన్స్ ఉన్నారు, మన దగ్గర నైపుణ్యత ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ టెక్నాలజీ వైజ్, వీ హ్యావ్ ద మైండ్ సెట్ టు క్రియేట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. వీటన్నిటినీ మనం ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలని. ఈరోజు అరకు కాఫీ మీకు ఫ్రాన్స్లో దొరుకుతుంది అంటే దానికి కారణం ఏంటి? అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ కాఫీ, దట్ అరోమాటిక్ కాఫీ ఈజ్ అవైలబుల్. నౌ హౌ డు యూ టేక్ దట్ అరకు కాఫీ and make into a Starbucks? So that is what we should do. And how do we inject that fire that yes, an Araku brand can become a Starbucks ane oka alochana man kaliginchali. That is what is needed. వెరీ ఫ్యాసినేటింగ్. అంటే మిలియన్ ఆంటర్ప్రినర్స్ అంటే ఓవర్ ద నెక్స్ట్ 10 years. సో అమెరికా లాంటి ఇంత పెద్ద దేశం కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మినహా, ఈజ్ ఇట్ రైట్ టు సే వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ అసలు దాదాపు లేదని చెప్పి? తప్పు స్టేట్మెంట్ అవుతుందమ్మా. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న 300 మిలియన్ మందిలో ఆల్మోస్ట్ I would say 20 to 30% of them are entrepreneurs, even from a small town. వాళ్ళు మీకు ఈ ట్రైలర్ ట్రక్స్ ఉంటాయి. దెర్ ఇస్ అన్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ ది ట్రైలర్ ట్రక్స్, రైట్? హోమ్ సర్వీసెస్, రైట్? లాన్ మూవింగ్ సర్వీసెస్, your medical diagnostic services. Lawn mowing separate to your gardening services are different అక్కడ. There is a, and ఇవన్నీ ఏంటి, మినిమం $20 to $30 million కంపెనీస్ ఆర్ దేర్. అంటే వీళ్ళు ఒక 30-40 ఏళ్ల క్రితము ఎవరైతే ఈ స్టార్ట్ చేశారో అంత పెద్ద కంపెనీస్ దే ఏబుల్ టు క్రియేట్ ఇట్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. టుడే మన ఇండియాలో ఆ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి నెలకు 3 నుంచి 3.5 లక్షల రూపాయలు కలిసి సంపాదించేంత శక్తికి భార్యాభర్తలు ఇద్దరు చేరుకున్నారు. అటువంటి భార్యాభర్తలు, పిల్లలు లేని వాళ్ళు, యూ విల్ సీ ఎన్ ఇంక్రీజ్ ఇన్ దట్ పాపులేషన్. వాళ్ళకు నీడ్స్ అండ్ నెసెసిటీస్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. వాళ్ళ డాగ్ వాకింగ్ కానీ, లేకపోతే వాళ్ళ హోమ్ కేర్ సర్వీసెస్ కానీ, వాళ్ళకు గ్రూమింగ్ సర్వీసెస్ కానీ, వాళ్ళకు లాండ్రీ సర్వీసెస్ కానీ, వాళ్ళకు బ్యూటీ సర్వీసెస్ కానీ, వాళ్ళ పేరెంట్స్ ఎల్డర్లీ కేర్ సర్వీసెస్ కానీ. అంటే ఇఫ్ యూ జస్ట్ లుక్ అట్ ఇట్, you are building lot of opportunities for these people. నేను ఒక్కటే, we don't have to look at a 30 or 40 million. Can we all create a 50 crore to 100 crore companies? మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 100 కోట్ల కంపెనీలు మనం బయటకు తీసుకురాగలమా నెక్స్ట్ 5 yearsలో? సాధ్యం కదా సార్? సాధ్యమే, ఆఫ్ కోర్స్. నేను ఒకటే చెప్తా. ఈరోజు మార్నింగే నేను ఐ హర్డ్ దిస్ స్టోరీ. మన రాజమండ్రి దగ్గర హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఆంధ్ర షుగర్స్, ఒక చిన్న కుగ్రామంలో ఈజ్ ద ఫస్ట్ వన్ టు క్రియేట్ అ రాకెట్ ఫ్యూయల్ అంట. I did not know that. So if a small village of 5,000 people in Andhra Pradesh can create rocket fuel, right? The only one in India, when he did it, right? Right. So that means we have that DNA. We should be able to do
బ్యూటిఫుల్ థింగ్స్ అండ్ స్పెక్టాక్యులర్ థింగ్స్ అండ్ ఈజీగా 100 కోట్ల కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రాష్ట్రాల నుంచి రావచ్చమ్మా. ఓకే, ఐ హావ్ నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ వెరీ ప్రామిసింగ్. Yes. సో టై ఏంటి సార్, మీరు ఫాస్టరింగ్, మెంటరింగ్ అండ్ ఈ మొత్తం బిజినెస్ డెవలప్మెంట్ వరకు ఎంతవరకు మీరు చేయి పట్టుకుని నడిపిస్తారు? సో మాది ఒకటే అమ్మా నినాదం, వర్చువస్ సైకిల్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ బై fostering entrepreneurship. Wealth creation is very, very important. It is not just entrepreneurship. An entrepreneur has to go through that entire cycle of wealth creation. ఆ ఎంటైర్ సైకిల్ వరకు మేము చేయబెట్టుకొని నడిపించడానికి మేము రెడీగా అనమాట. అంటే ఫ్రమ్ ది ఐడియేషన్ టు ది గో టు మార్కెట్ నుంచి ఫండింగ్ నుంచి అతనికి ఆ గ్రోత్, స్కేల్, ఎగ్జిట్స్, వాట్ ఎవర్. మీరు ఒకటి ఆలోచించాలమ్మా, మన ఇండియన్స్ 33 years బ్యాక్ సిలికాన్ వ్యాలీలో ఉన్నప్పుడు ఇది ఒక 7 మంది, అంటే హౌ ఐడియా టేక్స్ ఏ లార్జర్ షేప్ అనే దానికి ఇలా మనం ఏ విధంగా ఇలా మనం మాట్లాడుతున్నామో 33 years బ్యాక్ ఒక అతను ఏజే పటేల్ ఈజ్ యుగాండా నుంచి అతన్ని బయటకు పంపించేస్తే అతను నానా బాధలు పడి కష్టాలు పడి యుఎస్కి వెళ్ళి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనమందరూ కలిసి ఏదో ఒకటి చేసుకుంటే మనం బాగుపడతాము అనే దీంతో హీ వెంట్ అండ్ మెట్ సుహాస్ పాటిల్ అని ఆ రోజు సిరస్ లాజిక్ కంపెనీ ఓనర్ అనమాట. అతన్ని ఇది చేసి అతన్ని ప్రేరేపించి అతను మళ్ళీ ఇంకొక 5 ఇచ్చి 7 people created this organization 33 years ago. Because Indians in those days were only, there was a glass ceiling. వాళ్ళు ఏదో ఒక డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగో లేకపోతే ఒక ఆ స్థాయికి వచ్చి నిలబడిపోయారు. నో వన్ కుడ్ ఈవెన్ థింక్ ఆఫ్ బికమింగ్ ఏ సిఇఓ, రైట్? నో వన్ కుడ్ థింక్ అన్ ఇండియన్ కంపెనీ కెన్ గెట్ లిస్టెడ్ ఇన్ ఏ నాస్డాక్, రైట్? అటువంటి కంపెనీస్ని అటువంటి వాళ్ళకు చేయూతనిచ్చి today we have become one of the largest and wealthiest diaspora in US. Google కంపెనీకు ఆ కంపెనీ స్థాపించబడ్డానికి మా టై చార్టర్ మెంబర్ ఈజ్ ద ముఖ్య కారకం. ప్రొఫెసర్ రాజీవ్ మోత్వాని ఈజ్ వన్ ఆఫ్ ది కో-ఆథర్స్ ఫర్ ది పేజ్ ర్యాంక్ అల్గారిథం. ఆయన లేకపోతే మీరు లారీ పేజ్ యాజ్ ఈవెన్ గివెన్ ఇన్ రైటింగ్, వితౌట్ ప్రొఫెసర్ రాజీవ్ మోత్వాని గూగుల్ వుడెంట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో అది టై యొక్క కాంట్రిబ్యూషన్. టుడే యాజ్ వి స్పీక్ మేము దాదాపు $1 trillion ఆఫ్ ఎకనామిక్ వెల్త్ వీ హ్యావ్ క్రియేటెడ్. వీ హ్యావ్ క్రియేటెడ్ మోర్ దాన్ 2 million jobs ఆల్రెడీ. $50 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వీ హ్యావ్ డన్ ఇన్ టు స్టార్టప్స్. సో వీ వాంట్ టు డూ మోర్. అంటే ఎందుకంటే మా మెంబర్షిప్ వీఆర్ ఆంటర్ప్రెనర్స్. ఇట్ ఈస్ ఫార్ ది ఆంటర్ప్రెనర్స్, బై ది ఆంటర్ప్రెనర్స్, ఆఫ్ ది ఆంటర్ప్రెనర్స్, రైట్? మాకు తెలుసు మా సాధక బాధలు ఏంటి అనేది, వేరే వాళ్ళు అటువంటి బాధలు పడకూడదు అనేది మా యొక్క ఇదనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ వీ డోంట్ టేక్ ఎ సింగిల్ రూపీ. వీ డూ ఇట్ బికాస్ నన్ను వచ్చి చాలామంది కలుస్తూ ఉంటారు. ఆ కాఫీ కూడా నేనే ఖర్చు పెడతా. బాబు నువ్వు పెద్దోడు అయిన తర్వాత వేరే వాళ్ళు నువ్వు కాఫీ ఇప్పించి వాని నువ్వు నీ చేతి కింద తీసుకురాలి. I firmly believe that if I were at a certain stage, I should put a ladder for that particular individual. అది మనం నిచ్చెన వేయగలిగి ఆ అతని కూడా మనం మన స్థాయికి తీసుకురాగలిగితే మనకు దేవుడు ఏదో విధంగా మనం మంచి చేస్తాడు. సో యూఆర్ సో మచ్ ఇంటూ వెల్త్ క్రియేషన్. కరెక్ట్. సో ఇంత పొటెన్షియల్ మీకు why didn't you look at this as a wealth creation for you and make it a standard consultancy? Why a non-profit organization? Then I will only be doing for me కదమ్మా. మీకు చేస్తూ అందరికి ఇప్పుడు సలహాలు ఇవ్వడం ఒక అలాగా నేను వేరే 10 మందికి నేను డబ్బులు అడిగినాను అంటే నేను ఐ విల్ ఓన్లీ బి లిమిటెడ్ కదా. అవును, కరెక్ట్. నా నాలెడ్జ్ బేస్ కూడా విల్ బికమ్ వెరీ నారో మైండెడ్. అదే నేను 10 మందిని నేను కలుస్తున్నాను, నేను సెల్ఫ్లెస్గా నేను ఈరోజు స్వప్న గారితో నేను ఇంటర్వ్యూ చేయబడుతున్నాను అంటే ఎందుకు? బికాస్ ఐఎమ్ సెల్ఫ్లెస్ ఇన్ దట్ మై ఇంటెన్షన్. మై ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. ఇదే నేను డబ్బులు తీసుకుంటున్నాను అనుకో, వై వుడ్ యూ ఇంటర్వ్యూ మీ? యూ విల్ నాట్. దట్ విల్ బికమ్ అన్ వ్యాపారం. వి షుడ్ నాట్ డూ, ఎడ్యుకేషన్ కెనాట్ బి బిజినెస్. What I am doing is educating the young entrepreneurs and putting them in track. దేశ భవిష్యత్తు కోసం మనం ఏది చేసినా కూడా that we should do it with సంకల్పం. We should do it with intention. And the intention is very clear. Fostering entrepreneurship. దీంట్లో మనకు దేవుని దయ వల్ల నా సాఫ్ట్వేర్ బిజినెస్ ఉంది. I'll make money from my software development services. ఆ లైన్ వేరే మీది. ఆ లైన్ వేరే. Yeah. I'll keep doing that. Yeah. సో మురళి గారు, ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు పీపుల్ హ్యావ్ టు రీచ్ యూ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ. ఆఫ్ కోర్స్. సో ఎలా, హౌ డు దే స్టార్ట్? బికాస్ హౌ డు దే నో సీడ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మధ్యలో? అంటే హౌ డు యూ ఐడెంటిఫై త్రూ అదంతా మీరు టైలో యూ హ్యాండ్ హోల్డా? ఆ బిజినెస్ మోడల్ ఏమిటో అడుగుతారా? మీరే చెప్తారా? చెప్తాము, అడుగుతాము, రెండు.
So we will assign a mentor if they need a mentor, and mentor will sit with them. వాళ్ళకి ఏకలవ్యునికో లేకపోతే అర్జునుకో ద్రోణాచార్యుడు ఏ విధంగా గురువు అవుతాడో ఆ విధంగా ఈ మెంటర్స్ దే విల్ బి దేర్, హ్యాండ్ హోల్డ్ దెమ్. నాకు 1 mentee ఈజ్ దేర్ ఫర్ మీ. రాత్రి తెల్లవారుజామున 3:30కో 2:30కో మెసేజ్ పెడతాడు, సార్ మీరు గుర్తొస్తున్నారు సార్, మీతో ఏదో మాట్లాడాలని అంటారు. వాళ్ళకి కావాల్సింది అంతే, నేను నాన్న బాగున్నావా, ఓకే, ఆ ఒక్క ఇఫ్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్ బ్యాక్ హీస్ హ్యాపీ, దట్స్ ఆల్ దే నీడ్. ఆ టైంలో వాళ్ళకున్న వనరబుల్ టైంలో ఒక వ్యక్తి నేను నీకు తోడుగా ఉన్నాను అనే ఒక ధైర్యం ఇవ్వగలిగితే దే విల్ డూ వండర్స్. ఎక్కడ లాస్ట్ అయిపోతారు మామూలుగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు? యాంగ్జైటీ ఏదైతే ఉందో, అంటే ఓవర్వెల్మింగ్గా వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, పోయి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి, ఒకవేళ నేను ఇన్వెస్ట్మెంట్ నేను తెచ్చుకుంటే ఆ ఇన్వెస్టర్కి నేను సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఒకసారిగా అతని తల మీద కానీ ఆమె తల మీద పడితే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం, అక్కడ లాస్ట్ అయిపోతారు. ఆ లాస్ట్ కాకుండా ఈ మెంటర్ అనేవాడు ఇది నార్మల్, నువ్వు ఊపిరి పీల్చు, గట్టిగా ఊపిరి పీల్చుకో అంటే ఆల్ ఈజ్ వెల్. సో అదర్వైజ్ ఆల్ ఈజ్ ఇన్ ద వెల్. అంతే, ఎగ్జాక్ట్లీ అదర్వైజ్ ఆల్ ఈజ్ ఇన్ ద వెల్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. బట్ యాక్చువల్లీ మీ సంకల్పాల ఆలోచనలు ఎంత బలంగా ఉన్నా, అక్కడ పొటెన్షియల్ ఉన్నా, ఒక ఈకోసిస్టమ్ కావాలి మనకి ఫర్ దిస్ టు హార్నెస్ అండ్ గ్రో. సో డూ వీ హ్యావ్ దట్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా? వేర్ డూ సీ ల్యాప్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్, పర్మిషన్స్, ఇవన్నీ కూడా? గ్రేట్ క్వశ్చన్. So my biggest request to all the policy makers, right, you don't need to do anything. వాళ్ళకి మీరు ఏదో డబ్బులు ఇచ్చేసి లేకపోతే మీరు చెక్కులు రాయాల్సిన అవసరం లేదు. You please create a policy mechanism, right, where entrepreneurship can thrive. ఒక లైసెన్స్ కావాలన్నా, ఒక పర్మిషన్ కావాలన్నా వాళ్ళని 10 సార్లు మీ చుట్టూ తిప్పుకోకండి. ఎందుకంటే ఆ 10 సార్లు తిరిగే వాళ్ళ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఈరోజు ఇండియాలో ఐటీ రంగం ఎందుకు ఇంత బాగుపడింది అంటే ఇట్ ఈస్ డిస్పైట్ ఆఫ్ గవర్నమెంట్. మీకు నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఐ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ పర్మిషన్స్. ఐ జస్ట్ నీడ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సెటప్ అండ్ ఐ నీడ్ ఏ క్లయింట్, రైట్? వేరే రంగాల్లో ఆ విధమైన ఇది లేదు. యూ హ్యావ్ టు ఎంకరేజ్. మీ ద్వారా నేను ఇంకోటి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో డబ్బులు సంపాదించిన వ్యక్తిని మనం చాలా ఒక పురుగుతో చూస్తాం. అంటే ఇదేదో డబ్బులు సంపాదించేశాడు, ఏదో BMW కొనుక్కున్నాడు, త్యాగం చేయట్లేదు కాబట్టి. అలా కాకుండా అతన్ని అరే డబ్బులు సంపాదించాడు, ఈ డబ్బులు ఈ స్టార్టప్స్లో పెట్టుకోవడానికి నేను పన్ను రాయితీలు నేను ఇవ్వగలిగితే, లెటస్ సే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నారాయణ మూర్తి గారు, రైట్? Infosys Narayan Murthy, he has made billions of rupees. Can I give him a tax incentive that if he invests $100 million in startups, he can take a credit of $200 million of tax credits, so that money is circulated into the startups. Mana deshamlo mana startups ku it will be so enriching. I'm just coming back from Estonia. Day before yesterday I came back from Estonia. I was there for 10 days. Valanta kalisi million people. They have 18 unicorns. They have more than 100 startups which are about $50 million plus. They are in the agri-tech, defense, mark-tech, right? Finance. I had the opportunity to interview the Skype founder. Vallu, 18 unicorn founders, so they have not left Estonia. అన్ని డబ్బులు సంపాదించుకున్నా కూడా వాళ్ళు ఇస్తోనియాలోనే ఉండి, ఇస్తోనియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ అని ప్రపంచ నలుమూల వెళ్ళి డంకా బజాయించి చెప్తున్నారు. మన దగ్గర ఉన్న డబ్బులు సంపాదిస్తే ఎంతమంది మన దగ్గర ఉండిపోతున్నారు? డబ్బులు రాగానే ట్యాక్సులు, విపరీతమైన ట్యాక్సులు అనేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు, ఏదో దుబాయ్కి వెళ్ళిపోతున్నారు, లండన్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళని ఇదే మన దేశంలోనే ఉంచుకొని ఈ దేశంలోని ఆంటర్‌ప్రెన్యూర్స్కు డబ్బులు పెట్టే విధంగా వాళ్ళని ఎందుకు మనం పాలసీ క్రియేట్ చేయకూడదు? ఈరోజు హైదరాబాద్లో టీ హబ్ ఉంది. అటువంటి టీ హబ్బులు ఎందుకు ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఉండకూడదు? మనం వై డోంట్ వి క్రియేట్ కోవర్కింగ్ స్పేసెస్ ఫార్ ది ఆంటర్‌ప్రెన్యూర్స్ సో దట్ దే కెన్ సిట్. కడపలో కానీ, లేకపోతే చిత్తూరులో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, మా హిందూపూర్లో కానీ, అలా 10 రకాలుగా 10 మంది దగ్గర ది యంగ్ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ వర్క్ టుగెదర్, సిట్. అండ్ ఆ పాలసీ ఎనేబుల్మెంట్ చేయగలిగితే ఐ థింక్ వీ విల్ సీ వండర్స్ ఇన్ ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఉమ్మడి రాష్ట్రాల్లో మావి 3 చాప్టర్స్ ఉన్నాయమ్మా. టై వైజాగ్ ఇస్ దేర్,
టై నిజామాబాద్ ఇస్ దేర్ అండ్ టై హైదరాబాద్ ఇస్ దేర్. ఈ 3 చాప్టర్స్కు ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ ఈ ఉమ్మడి రాష్ట్రాల నుంచి రీచ్ అయితే వాళ్ళకి కావాల్సిన సహాయము 100% అందుతుంది. కానీ అబ్సల్యూట్లీ ముందర జాగృతం చేయాలి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి వాళ్ళ సార్. అవేర్నెస్ లేకపోతే ఇప్పుడు నేనున్నాను సార్. నేను ఐ కమ్ ఫ్రమ్ అ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ Correct. యాక్చువల్లీ. కొంచెం కొద్దో గొప్ప మ్యాథ్ తెలుసు. బట్ ఐఎమ్ చూసింగ్ టు బి ఎంప్లాయిడ్. కరెక్ట్. చాలామంది నన్ను అడిగారు మీరు ఎందుకు మీరు స్టార్ట్ చేయరు ఏమిటి అని. సో వాట్ ఇస్ స్టాపింగ్ మీ అనేది క్వశ్చన్ ఇక్కడ. నాకే కాదు నాలాంటి వందల మందికి పొటెన్షియల్ ఉండి కూడా వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ అంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియరా లేకపోతే నాట్ నోయింగ్ వాట్ డైరెక్షన్ టు గోనా ఏంటి సార్ వాట్ ఈస్ దట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. రెండోది మనకు సెక్యూరిటీ అంటే నేను ఐ ఆల్సో గివ్ యూ బిట్ ఆఫ్ ఎ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇండియా ఇస్ ఎ కంట్రీ వి కమ్ ఫ్రమ్ ఏ ఎకానమీ ఆఫ్ స్కేర్సిటీ. నౌ వీఆర్ అట్ ఎకానమీ ఆఫ్ అబెండెన్స్, రైట్? మధ్యలో ఎకానమీ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. మన గ్రాండ్ పేరెంట్స్ మన పేరెంట్స్ ఉన్నప్పుడు ఎకానమీ ఆఫ్ స్కేర్సిటీ అంటే నాకు ఒక క్రికెట్ బ్యాట్ కావాలి అంటే మొత్తం ఆ కాలనీ మొత్తానికి కలిపి ఒక క్రికెట్ బ్యాట్ ఉండేది. మేబీ ఒక 2 బాల్స్ ఉండేది, మొత్తం కలిపి ఒక వికెట్ సెట్ ఉండేది. షేర్ చేసుకుని ఆడగాడే. మళ్ళా ఎకానమీ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్కి వచ్చినప్పుడు ఆ కాలనీ బదులు ఆ స్ట్రీట్కి ఒక క్రికెట్ బ్యాటు ఒక వికెట్ ఉండేది. ఈరోజు ఎకానమీ ఆఫ్ అబెండెన్స్లో ఒక ఫ్యామిలీలో 3 క్రికెట్ సెట్లు ఉంటున్నాయి. క్రికెట్ బ్యాట్లు కూడా కాదు, మొత్తం క్రికెట్ సెట్స్ ఉంటున్నాయి. సో ఈ రోజు పుట్టిన వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకంటే దే నో దట్ దేర్ పేరెంట్స్ ఆర్ దేర్ టు హెల్ప్ అస్. మీరు నేనేంటంటే మనం వచ్చిన మధ్యతరగతి కుటుంబంలో నుంచి మనం ఈ ఎకానమీ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఇంకా ఆ భయం ఉంది. నేను ఈ నెల అయితే నాకు ఈ మాత్రం రావాలి, నేను ఈ ఈఎంఐలు కట్టుకోగలగాలి, నాకు ఈ బేసిక్ నెసెసిటీస్ తీసుకోగలిగితే నేను వేరేదైనా చేయగలను అనేది మన ఆలోచన ఉంటుంది. అరే ఇవన్నీ కాదు, యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫియర్. యూ ఆర్ వెరీ గుడ్ అట్ ఫైనాన్సెస్. యాజ్ మీకు నేను ముందుగా చెప్పినట్టు యూ ఆర్ వెరీ గుడ్ అట్ యాంకరింగ్. సో కెన్ ఐ క్రియేట్ ఏ ట్రైనింగ్ స్కూల్ ఆర్ కెన్ ఐ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ పీపుల్ టు బికమ్ 100 anchors, right? And can I supply these anchors to every TV studio or every media property out there? Can I create people who does the podcasts like me? Can I teach them the art of interviewing, right? That can be a great business, right? But ఆ ఆలోచన ప్రేరేపించే శక్తి ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీరు ఆ టైంలో మీరు అక్కడ ఉండాలి అది వినడానికి. విని మీరు యూ షుడ్ గెట్ మోటివేటెడ్ బై దిస్. కానీ నేను నమ్మేది ఏంటంటే ఇండియా ఇఫ్ ఇట్ రియలీ వాంట్స్ టు బికమ్ ఏ గ్రేట్ సూపర్ పవర్, ఉమెన్ హ్యావ్ టు బికమ్ సూపర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. So Tailo, we have a program called Thai Women. We encourage women entrepreneurship. At our Thai Global Summit, we give away $1 million of grant to who come in the final stages for the women entrepreneurs. So these are the things which we are enabling from the ecosystem. This is what I call it ecosystem. ఇది ఉన్నప్పుడు దెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విల్ థ్రైవ్ అండ్ సక్సీడ్. సో వ్యక్తిగత పెట్టుబడి మనుషులకి ఏంటంటే ఆ ప్యాషన్ నాట్ ఇన్ అంటే ఇంట్రెస్ట్ల పరంగా కాదు, ప్యాషన్ టు సక్సీడ్ యాజ్ an become an entrepreneur. కసి ఉండాలి. నేను ఎన్నిసార్లు పడినా నేను లేవగలను అనే ఒక ధైర్యము, నేను లేవగలగాలి అనే కసి, అవి రెండు ఉండాలి. దాని నుంచి మీరు కరెక్ట్గా చెప్పారు. ఈ సేవింగ్స్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి సో దట్ ఈస్ ది వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సేవింగ్స్ మైండ్ సెట్. ఏమవుతామా ఒక 1 రోజులు మనం 4 రోజులు తినం అంతే, లేకపోతే 3 రెస్టారెంట్లకు వెళ్ళాం అంతే. వన్స్ వీ గెట్ అవుట్ ఆఫ్ దట్ విల్ గెట్ యూస్ టు ఇట్. హ్యూమన్ సైకాలజీ ఇస్ దట్ ఇస్ ఆల్ అబౌట్ గెటింగ్ యూస్ టు ఇట్. వీ ఆర్ ది మోస్ట్ అడాప్టబుల్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్. యు నో వాట్ వీ నీడ్ సార్ యాక్చువల్లీ మీ దగ్గర ఫాస్టర్ అయ్యి సక్సెస్ఫుల్గా ఆంటర్‌ప్రెన్యూర్స్గా వెళ్ళిన వాళ్ళ స్టోరీస్ కావాలి మనకి. That's what we actually want to inspire so many more people. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రెడ్ బస్ ఫణీంద్ర సామ, మన నిజామాబాద్ కుర్రోడు. హీ వాజ్ మెంటర్డ్, ఫాస్టర్డ్ బై అవర్ టై ఫోక్స్. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా మాకన్నా గట్టిగా టై గురించి ఫణీంద్ర సామ చెప్తాడు. he knows that without టై he wouldn't have been as successful as what he is. I mean, it is his hard work, it is his idea, it is what he did. బట్ ఆ ఎకోసిస్టమ్ని అతన్ని క్రియేట్ చేసి అతనికి ఆ ధైర్యాన్ని కలిగించింది టై మెంబర్స్. అవెండస్ అని ఈరోజు ఒక కంపెనీ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇన్ ది కంట్రీ టుడే, రైట్? దే గాట్ ఎ ప్రైవేట్ ఎక్విటీ ఫండింగ్ ఆల్సో రీసెంట్లీ. అవెండస్ ఈజ్ అవర్ టై స్టోరీ. అతను మా దగ్గర ఒక అసోసియేట్ మెంబర్గా జాయిన్ అయ్యి
ఈరోజు అంచెలంచెలుగా పెరిగి టై ముంబై చాప్టర్కు ప్రెసిడెంట్ అయ్యి మననే రిటైర్ అయ్యాడు. సో ద జర్నీ అటువంటి కంపెనీస్ మీకు చాలా ఉన్నాయన్నమాట. బెంగళూరులో మదన్ పడికి అని ఉన్నాడు. అగైన్ ఏ స్టోరీ ఆఫ్ టై. అతను ఇంకా డౌన్ అండ్ డస్టెడ్, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు అతన్ని పక్కన ఒక మెంటర్, ఎవరు మన నారాయణమూర్తి గారే, లైట్ నేను ఉన్నాను అని ఒక ధైర్యమే, డబ్బులేంలే, ఊరికి ఆ ధైర్యం ఇచ్చాడు. మీకు ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చి, వడాపావ్ అని ఒక కంపెనీ వచ్చింది మధ్యలో. అతను యాక్చువల్గా ఇంకా నేను కంపెనీ మూసేయాలని మా టైకాన్ ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్కి వచ్చాడు. ఆ ఈవెంట్లో అంటే గమ్మత్తుగా మన టైం అనేది ఎలా ఉంటుంది చూడండి. ఆ కాఫీ తాగుతున్నప్పుడు మా మనిషి అక్కడ ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. నువ్వు ఎవరు ఏంటి అని దేవర్ జస్ట్ హ్యావింగ్ క్యాజువల్ కాన్వర్జేషన్. ఇట్లా ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ వడాపావ్, ఇట్లా ఐమ్ జస్ట్ క్లోజింగ్ డౌన్, బట్ ఐ థాట్ ఐ విల్ జస్ట్ hey, this is a great story, why don't you come onto the stage and tell about your story అని. ఆ కాఫీ తాగిన 10 నిమిషాలకు ఆ అబ్బాయిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి మాట్లాడించింది. ద పీపుల్ హూ ఆర్ ఇన్ ది ఆడియన్స్, బిగ్ విగ్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, దే ఇన్వెస్టెడ్ ఇన్ హిమ్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ అతనికి తిరుగులేదన్నమాట. మనకు ఆ అవకాశాన్ని ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కీప్ నాకింగ్ ద డోర్స్ అండ్ వీ డోంట్ నో వెన్ దట్ డోర్ ఓపెన్స్ ఫర్ అస్. సో జస్ట్ డోంట్ గివ్ అప్. కీప్ నాకింగ్ ఆన్ ద డోర్స్. వన్ డే ద డోర్ విల్ ఓపెన్. చాలా అప్బీట్గా జరుగుతున్న కాన్వర్జేషన్లో సార్ చిన్న నోట్ ఆఫ్ పాజ్. మనకి ఆయన కాఫీ డేనా సార్? బరిస్టానా? కాఫీ డే సిద్ధార్థ్ గారు. యా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ కేస్? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మళ్ళా నా వాళ్ళు మీకు ఇంత రోజీ పిక్చర్ ఇచ్చాను. ఈ రోజీ పిక్చర్లో కూడా విషాద గాథలు ఉంటాయి. అదే ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా లోన్లీ జర్నీ. అంటే మీరు అడిగారు సార్ ఎందుకు ఆ ఇది ఉంటుంది అనేసి. అంటే ఆ ఓవర్వెల్మింగ్నెస్ వచ్చినప్పుడు మనకు మన సాధక బాధలను చెప్పుకోగలే, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అతను నన్ను జడ్జు చేస్తాడు అనే ఎటువంటి అపోహలు లేకుండా మనము భగవంతుని దగ్గరికి వెళ్తాం. భగవంతునికి మనం మనసులో ఏమనుకుంటాం, అయ్యా నా బాధలన్నీ తీర్చేయాలి, మనం ఉన్న బాధలని చెప్పేస్తాం ఆయనకి. ఆయన తీరుస్తాడా తీరుడా అది వేరే విషయం, కానీ మనలో ఉన్న మనసులో ఉన్నవన్నీ ఆయనకి చెప్పేస్తాం. ఎందుకు? గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ అస్, గాడ్ ఈజ్ జస్ట్ లిజనింగ్ టు అస్. ఇఫ్ Siddharth had a mentor who could have just listened to him and not judge him, Siddharth would have been alive today. So that is the most critical. అది జరిగిందమ్మా. ఆ మనోవేదనను అతను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేకెళ్ళాడు. ఆ చెప్పుకోగలిగే వ్యక్తిని మన జీవితంలో ప్రతి నిమిషం మనతో పాటు ఉంచుకోవాలి. అండ్ దట్ ఈస్ అవర్ మెంటర్. దట్ ఈస్ టై. దట్స్ సచ్ అ ఫిలాసాఫికల్. డబ్బులు బిజినెస్ అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఒక చిన్న మొక్కకి నీళ్లు పోసి నారు పోసి మొత్తం అంతా కూడా దాన్ని రేస్ చేసినట్టు. For us entrepreneurship is a spiritual journey. So amazing. So that is what we stand for. సార్ ఇంత ప్రపంచం చూసారు మీరు, ఇంత చూస్తారు, ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంత పిచ్చి ఎందుకు ఉంది మనకి? డబ్బులు, ల్యాండ్ కావాలి, ల్యాండ్ మీద పెట్టే డబ్బులు ఎదుగుతుంది, భూమి ఎప్పుడు నేను మోసం చేయదు, ఇదే గోల ఎక్కడ చూసినా. అంటే బికాజ్ దేర్ ఇస్ అ రియాలిటీ ఇన్ ఇట్ కదమ్మా. భూమి ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది. why is bitcoin so valuable? Scarcity. So same thing, the land is it is you have very limited resource, you cannot do anything beyond it, right? Unless you are a country like Singapore or United Arab Emirates where you can create land, but even that creation is only to a certain extent. You cannot do beyond that, right? Because of that scarcity, because of that market forces, you know that will not go anywhere. So it will create value for you one day or the other. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇంతమంది కోటీశ్వరులు కావడానికి కారణం ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఒక 20-30 years బ్యాక్ దట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. దే డింట్ థింక్ దట్ ఇట్ విల్ గ్రో టు దిస్ లెవెల్, కానీ దే నో దట్ దే విల్ గెట్ రిటర్న్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఆ సెక్యూర్డ్. అంటే మన యాసెట్స్ అలొకేషన్లో you need to have different buckets, and we have to do some safe investments, and that the real estate is the safest. And yes, there's nothing wrong with it. మనం అంటే మొత్తం 100 రూపాయలు దాంట్లో పెట్టకండి, 10 రూపాయలు స్టార్ట్అప్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టండి, 30 రూపాయలు ల్యాండ్స్ మీద పెట్టుకోండి. నో ప్రాబ్లం. యాక్చువల్లీ పెద్ద స్టార్స్ కూడా సార్, దే హావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ కంపెనీస్, లేబుల్స్, అబ్సల్యూట్లీ బ్రాండ్స్. ఇప్పుడు కృతి సానన్ హాస్ స్టార్టెడ్ తన స్కిన్ కేర్ లైన్ ఒకటి స్టార్ట్ చేసింది తను. అవును. అలాగే మనకి విజయ్ దేవరకొండ అలాగే చాలా మంది స్టార్స్ దీనిలోని వాల్యూ అండ్ దీనిలోని అవసరం చూస్తున్నారు ముందు ఫస్ట్. మా అక్షయ్ కుమార్ హస్ ఇన్వెస్టెడ్ ఇన్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్, రైట్?
సల్మాన్ ఖాన్. సునీల్ శెట్టి, రైట్, సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, and they're all investing in startups and entrepreneurs. And in fact, that is what we should encourage. Every person who has been successful, they should find one entrepreneur. Let them support an entrepreneur. What startup kada doesn't matter. Let them encourage one entrepreneur in their lifetime. That will change the history of India. History of it. And also వాళ్ళకేమి అవకాశాలు తక్కువ లేదు, ఫేమ్ తక్కువ లేదు, డబ్బులు తక్కువ లేదు. Correct. వీళ్ళందరూ And in fact, వాళ్ళ పేరు ఇస్తే the entrepreneur will go to the next level. నేను రీసెంట్గా విన్నది అంటే ఉపాసన గారు కూడా ఆవిడ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ సో మెనీ అంటే హెల్త్ కేర్ లైన్లో ఉండి కూడా ఆవిడ పిక్కుల్స్ అత్తయ్య గారి ఇది. కరెక్ట్. అంటే ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ థాట్. Absolutely. బికాజ్ వాట్ ఈస్ అ లైఫ్ లివ్డ్, డబ్బులు ఎంతో ఏం చేసుకుంటారు సార్ ఆ ఫుల్ఫిల్మెంట్ లేకపోతే. అంతే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ లిస్నింగ్ టు సమ్ అదర్ ఆంట్రప్రెనర్, అమ్మమ్మ వంటలు అంటే షీ అపరెంట్లీ గివ్స్ ది బ్యాటర్. అంటే మనకు దోశకు కానీ ఇడ్లీకి కానీ మనకి ఏదైతే పిండి కావాలో ఈ ఓల్డ్ రెసిపీస్, ఈ అమ్మమ్మ వంటలు అట్లా చాలా మంది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ నీడ్. వాట్ ఈస్ దట్ కేరళ కంపెనీ ఐడి బ్యాటర్ అదే దోశ such a large 1,000 crore plus company today because someone thought about it and a fresh batter, and that guy now supplies to so many restaurants in the country. అండ్ ట్రస్ట్ మీ సార్ ఇట్స్ గుడ్. You can imagine. అంటే కొంచెం నిజంగా చెప్తాను సార్, కరెక్ట్గా మనం ఎక్స్పైరీ డేట్ చూసి తెచ్చుకుంటే ఇది ఇంట్లో రుబ్బుకోవాలి అవన్నీ అసలు నీడైపోయింది చాలా మంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ కదా. సో అదే అంటున్నా, మన దగ్గర అవకాశాలు and not just the opportunities, people who can create that opportunities are also so many people. So I strongly believe India will be in a great shape in next 2 decades. చాలా దట్స్ వెరీ వెరీ హార్టనింగ్ టు నో సార్. వెరీ సో మీకు పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి సార్? అంటే ఏం చేయాలని ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాం, కావాల్సిన కారు కొనుక్కుంటాం, పిల్లలు సరే వాళ్ళు సెటిల్ అవుతారు, ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కుంటాం, ఏం తర్వాత లైఫ్ అంటే మీకు ఏం చెప్పుకుంటారు మీరు? నాకు మీకు చిన్న స్టోరీ చెప్పాలమ్మా. ఆల్మోస్ట్ అబౌట్ 3 or 4 years back, I was in Delhi airport. Suddenly one young girl comes and taps me my shoulder సడన్గా వెనక నుంచి. సార్ అని. I was like shocked. Who are you? Sir, I was in the first TY యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అని 9th grade to 12th grade పిల్లలకు we only teach entrepreneurship. We don't expect them to become entrepreneurs, but we teach them. So I was in your first batch of TYE program. Now I'm in Delhi. I'm an entrepreneur myself అని చెప్పిందన్నమాట. సో ఆ రోజు నాకు కలిగిన ఆనందం ఏదైతే ఉందో దట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, రైట్? ఇఫ్ ఐ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జాయ్, రైట్, ఫర్ నెక్స్ట్ 15-20 years, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దగ్గర సందర్భాలు ఎవరో ఒకరు వచ్చి సార్ మీ మాట విని నేను ఆంటర్ప్రెన్యూర్ అయ్యాను, నేను ఈ విధంగా చేసుకుంటున్నాను, ఒక 10 మందికి నేను జాబ్స్ క్రియేట్ చేయగలిగాను అని చెప్తే దట్ ఈస్ మై జాయ్, నాట్ ది వెల్త్. సో వి ఆల్ హ్యావ్ టు గెట్ ద ఫైనల్ కాలింగ్. సో వెన్ ఐ గెట్ దట్ కాలింగ్, అరే నువ్వు దీని మీద ఉన్నందుకు నువ్వు ఒక 100 మందిని క్రియేట్ చేసావు, 100 మంది ఒక 100 జాబ్లు క్రియేట్ చేశారు అంటే దట్ for me is the highest achievement. That is the highest high. I can't explain that. I hope, and because I come from a very small town, Hindupur, if these entrepreneurs are from the tier 3, tier 4 cities, ఇంకా high ఉంటుంది. అదే డెఫినెట్గా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సో ఓవరాల్గా మనం ఇంత ఒక గ్రూప్గా ఒక సమూహంగా డెవలప్ అవ్వడానికి గొప్ప అవకాశం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో మీరు అడిగిన క్వశ్చన్ దట్ ఈస్ మై ఆన్సర్. రైట్ సార్. ఇంకేం చేస్తారు సార్ అదర్ దెన్ mentoring people looking for opportunities to I am a big foodie. So I like to experiment all kinds of foods. So when I travel chesinappudu I try to go to beautiful restaurants. I play golf. I enjoy playing golf, and that gives me a lot of joy, right? And then I do meditation, which keeps me centered, which takes away whatever the challenges which I face. And then I have a daughter and a son. I spend time with them and my wife. Very simple life. ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాను అనమాట. వేరే వ్యాపకాలు లేవు నాకు. సో దట్స్ మీ. సో అదే ఒక కుబేరా, ఒక లక్కీ భాస్కర్, ఒక రకరకాల కేటగిరీస్ ఆఫ్ సక్సెస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు కొత్తగా ఒకటి పెట్టారు. ఇట్ షుడ్ బికమ్ అ కేస్ స్టడీ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే టై అండ్ హౌ యు బీన్ ఏబుల్ టు no I mean see Lucky Bhaskar again, it's a very important lesson in that movie, man. Right.
he knows when to quit. knowing Knowing when to quit for an entrepreneur is extremely important. So Thank you, sir. that is the this thing. అది అంటే చాలా మంది సార్ నేను ఇలా చేస్తూనే ఉన్నాను నాకేది రావట్లేదు. ది థింగ్ ఇస్ యూ ఆల్సో నీడ్ టు నో వెన్ యూ నీడ్ టు క్విట్, బికాస్ యూ మే బి అహెడ్ ఆఫ్ ద టైమ్ ఆర్ యూ మే బి వే బిహైండ్. ఇఫ్ యూ డోంట్ నో, యూ హ్యావ్ టు బి ద పర్ఫెక్ట్ టైమింగ్. And that is where the luck also plays very well. So Lucky Bhaskar lo that component is very important. Manam we have to learn from that. చాలా very important. గొప్పగా చెప్పారు సార్. బికాస్ అదే మీరు అయితే సినిమాలు కూడా చూస్తారనమాట. అటువంటి సినిమాలు చూస్తుంటా. కరెక్ట్. బికాస్ అంటే అదే కదా సార్, అందరూ దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ వాళ్ళ ఇంకా మనం ఏం చేయొచ్చు లైఫ్ లో అని. సో ఆ సాచురేషన్ వచ్చేసిన వాళ్ళు ధన్యులు. కరెక్ట్. రాని వాళ్ళు కూడా పట్టుకోవచ్చు. అందుకని ఎప్పుడూ కానీ మనము నిరంతరం మనము విద్యార్థులుగా ఉండాలి. మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ లెర్నింగ్. మనం ఏ రోజైతే మనము మన యొక్క జీవితాన్ని చదువుకోవాలి అనే ఆ జిజ్ఞాస ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేస్తామో ఆ రోజు యూ కెన్ సే దట్ వీఆర్ నౌ డికేయింగ్. ఇఫ్ యు ఆర్ ఎ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ వీఆర్ ఎ పర్పెచువల్ లెర్నర్, దెన్ యు ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్. And you also have that connect, a soul into the life. Of course, yeah. Otherwise, so you have to keep learning. Keep learning. Beautiful, sir. So what they don't teach you at Harvard, they teach you at TIE. I don't know about that, but yeah, we all. ఎందుకంటే సార్ ప్రాక్టికల్ కదా సార్, ఇది ప్రాక్టికల్. అంటే ఇది జీవిత లెసన్స్ కదా. అందరూ ఇన్ని వేల మంది వచ్చి మనకి చెప్తున్నప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ ఎ లెసన్ ఇన్ దర్ జర్నీ, రైట్? ఐ మీన్ ఎవ్రీ వన్, మీరు ఏ వ్యక్తిని తారాసపడినా కూడా ఆ వ్యక్తి జీవితంలో మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ షుడ్. అరే వాడు ఆ స్థాయిలో ఎందుకున్నాడు, వాడు ఈ స్థాయిలో ఎందుకున్నాడు, దర్ మస్ట్ బి ఏ రీజన్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ కెన్ మనము ఆలోచించగలిగితే విల్ నో ది లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ అవర్ ప్రాబ్లమ్. 2 questions before we wind up, sir. మీ దృష్టిలో విచ్ బిజినెస్ ఐకన్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్ వరల్డ్ అక్రాస్ హ్యాస్ మీరు చూసి ఇన్స్పైర్ అయిపోయిన స్టోరీ? లైక్ వీ హియర్ ఆఫ్ బిల్ గేట్స్. మీరు చాలా రకరకాల కథలు వినుంటారు, ఇంకా చాలా చూసుంటారు. కామన్ థింగ్ టు సే, బట్ ఇట్ ఇస్ స్టీవ్ జాబ్స్. బికాస్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ హిమ్. హీ ఈస్ వెరీ ఎరాటిక్. ఐఎమ్ ఆల్సో వెరీ ఎరాటిక్. He's not a technical guy, but a business development guy. I am like that. I'm not a very technical, even though I have a computer science and masters in computer science, I'm not a technical guy, but I'm a savvy business sales guy. I can explain. So he knows what he wants to do. I also like that. So for me, Steve Jobs is the guy. He's the guy for you. Yeah. Okay. So that's great, sir. రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా మీ టై ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు అంటే మీరే ఊళ్ళకి వెళ్ళి ప్లీజ్ కమ్ టాక్ టు మీ అంటారా, లేకపోతే యు ఆర్ గోయింగ్ టు జస్ట్ టెల్ పీపుల్ దట్ యు ఆర్ అవైలబుల్ అండ్ యు ఎక్స్పెక్ట్ పీపుల్ విల్ నో అండ్ కమ్ టు యూ? Both ways, ma. I'm traveling. So say I took this role on January 6th. Right? Since then I've been traveling quite. I mean, I've traveled abroad. I've traveled in the country, multiple places. I had the fortune of sharing the stage with Chandrababu Naidu garu. I met Revanth Reddy garu. I met the Kerala Chief Minister. Meeting the people who have accomplished so much in their own journeys, it is an inspiration by itself. Then I was gone to Vizag to speak to all the incubators across దాదాపు 150 incubators, ఈ యాక్సిలరేటర్స్ కంట్రీలో ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడి, అంటే యూ హ్యావ్ టు ప్రాపగేట్ దిస్ మెసేజ్ త్రూ వేరియస్ మెకానిజమ్స్, రైట్? అండ్ ఐ హావ్ కమ్ ఆన్ మల్టిపుల్ such media engagements to say that there is an organization like TIE, right? Yes. It is very important for them also to reach out, say how do you get connected. And if someone is listening who is a successful entrepreneur and if they want to start a TIE chapter, I will be there to help them to start a chapter in their own village or in their town which has a substantial number. If Nizamabad లాంటి ప్లేస్, ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో ఏమైనా స్టార్ట్ చేయాలనుకోండి, ఖమ్మంలో స్టార్ట్ చేయాలనుకోండి, తిరుపతిలో స్టార్ట్ చేయాలంటే, exactly. So we can help create a chapter there. Definitely. So ఆ విధంగా that is what I've been doing. So I've become more like a archbishop or a pope, in a sense that I'm going around and spreading
the gospel of entrepreneurship. అబ్సల్యూట్లీ సార్. So, సో ఆన్ క్లోజింగ్ నోట్ సార్, ఐ వాంట్ టు సే తప్పకుండా ఐ థింక్ ఒక సెక్యూరిటీ రావాలంటే కూడా డీపర్ కాన్ఫిడెన్స్ అండ్ సెక్యూరిటీ జీవితంలో ఒకసారైనా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి సార్. 100% అమ్మా. 100% అయితేనే. అది అయితేనే అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినకపోతే మజా ఏముంటుంది? అవును. మనం పుట్టిన తర్వాత మనం ఒకసారి ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్. As good సో as యూ హ్యావ్ టు అట్లీస్ట్ చిన్నగా చీరల దుకాణం అన్నా పెట్టండి. అబ్బో మీరు చెప్తే నేను అర్జెంట్‌గా నా స్టాక్ నేనే కొనేసుకుంటాను. అదే సో అదే ప్రాబ్లమ్. అంటున్నాను. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అదర్వైజ్ దట్ ఈస్ ద కిక్. We'll learn a lot of things. అవును సార్. చాలా We'll teach our kids how to become self-reliant. సెల్ఫ్ రిలయంట్. అది So that's అది more important. So, చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉంది మురళి గారు. uh, సో మీలాంటి వ్యక్తులు నిజంగా సొసైటీకి ఉండి ఒక ఒక అన్నలాగా చాలామందికి యంగ్స్టర్స్కి చూసుకుని వాళ్ళ చేయి పట్టి నడిపించడం అన్నది ఇట్స్ అ గ్రేట్ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్. అండ్ మీ టై ద్వారా మీ కళ అలాగే చాలామంది కళ అలైన్ అయ్యి కంబైన్డ్గా సాకారం అవుతామని ఆశిస్తున్నాం. thank you, Swapna Garu. And indeed, I mean, I'm not saying it's a privilege for me to get interviewed by you. You are a celebrity and very knowledgeable. So I do hope that నేను నిజంగానే ఒక అన్నలాంటి వాళ్ళకు కావాలని నా కోరిక కూడా. So I'll be very happy to become that. డెఫినెట్గా మన నెక్స్ట్ కాన్వర్జేషన్ అయ్యే వరకు థ్యాంక్ యూ సో మచ్ Thank you. ఫర్ యువర్ ప్రెషియస్ వాల్యుబుల్ టైం. Thank you very much. Namaste. Thank you. Thank you. Thank you.